వంటా వార్పుతో నిరసన తెలిపిన అంగన్వాడీలు. మండల కేంద్రంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సేటివ్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు వెంకట రమణమ్మ, ఆనందమ్మ, వసంత, శ్యామలమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సేటియు జిల్లా అధ్యక్షులు ఎస్ రత్నం మాట్లాడుతూ అంగన్వాడీ మీద ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్స్ పై చర్చించి పరిష్కరించాలని, పరిష్కరించలేని పక్షంలో అంగన్వాడీ ఐక్యమై మరింత ఉద్యమిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా అంగన్వాడీ టీచర్లది 8వ రోజు సమ్మె. మా కోరికలు మేము న్యాయంగా అడుగుతున్నా జగనన్న పలుకుంటున్నాడు. మా మీద, మా సెంటర్ల మీద ఆయన విరోధంగా చేస్తున్నాడు. మేము సమ్మెలకు వెళ్ళినా కూడా నిన్న 100% అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేయాలని చెప్పి సచివాలయ సిబ్బందిని, పోలీసులను పిలుచుకొని ఆయన మా సెంటర్లను తాళాలు బలగొట్టి ఓపెన్ చేసినాడు. కానీ మేము సమ్మెనైతే ఆపాం సార్. ఎందుకంటే మా న్యాయ విధులు మాకు నెరవేరాలని మేము పోరాటం చేస్తున్నాము. మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వకునే తెలంగాణ కన్నా అదనంగా వేతనం 1,000 రూపాయలు ఇచ్చానని చెప్పినాడు. అదే విధంగా తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇవ్వాలి. గ్రాడ్యుటీ అమలు చేయాలి. మా అంగన్వాడీ కుటుంబం, అదే మా అంగన్వాడీ టీచర్లలో ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. ఆ మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలని మేము తెలుపుతున్నాము. అంతేకాకుండా మా అంగన్వాడీ పిల్లలకు కూడా యూనిఫామ్ కావాలని, మా అంగన్వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి కావాలని, మాకు పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు కూడా ఇవ్వాలని, మా అంగన్వాడీ టీచర్ల చనిపోయిన కుటుంబంలోనే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కనీస వేతనాన్ని బట్టి మాకు మెడికల్ లీవ్ ఇవ్వాలని, మాకు పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. జగనన్న పలికేంత వరకు మేము సమ్మె అయితే ముగియం సార్. మా మీద ఆయన దయ ఉంచి, మేము కూడా మహిళలమే కదా సార్, మేము కూడా ఆడలమే కదా. ఇప్పుడు ఆయన కుటుంబంలోని ఆడలు అయితే బయటకు రారు కదా సార్. నా అక్క చెల్లెలమ్మలు అని చెప్పి మేము కూడా ఆయనకు అక్క చెల్లెమ్మలేమే కదా. కానీ మమ్మల్ని ఈ రోజు 8వ రోజు అయినా కూడా మమ్మల్ని సమ్మెలో ఈ రోడ్డు మీద మమ్మల్ని ఉంచినాడు. ఆయన మా మీద దయ ఉంచి కనికరించి కనీస వేతనం మాకిచ్చి మేము చేసిన హామీలలో 11 హామీలు ఉన్నాయి. కనీసం ఆయనకు న్యాయంగా ఏదైతే ఉందో ఆ హామీలు మాకు నెరవేర్చాలని మేము విన్నవించుకుంటున్నాం సార్. 8వ రోజు సమ్మె చేస్తున్నాము. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం విధంగా చేస్తున్నాము. కానీ ఈ రోజు వంట వార్పు అనే ప్రోగ్రాం చేస్తున్నాము. మా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలను అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరుతున్నాం సీఎం గారిని. సీఎం గారు అప్పుడు ఏ విధంగా హామీలు ఇచ్చినారో అదే హామీలనే మేము అడుగుతున్నాము. వేరే కొత్తగా మేమేం అడగడం లేదు. కాబట్టి మా న్యాయమైన కోరికలను, డిమాండ్లను సీఎం గారు తీసుకొని మా నాయకులను కూడా పలు చర్చలకు పిలుస్తున్నారు. కానీ చర్చలలో మాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. జీతాలు పెంచుతామని గాని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడం లేదు. అవి మాకు వెంటనే చెప్పాలని సీఎం గారిని కోరుతున్నాము. ఈ విధంగా మా కోరికలను, మా డిమాండ్లను నెరవేర్చకపోతే ఇంకా ఎన్ని రోజులైనా మేము ఈ సమ్మెను ఈ విధంగానే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము.